కేసీఆర్ ప్రభుత్వంలో పంటకు 6 నెలలకు ఒకసారి 2 సంవత్సరాలు కరోనా వచ్చి మమ్మారి ప్రపంచంలో కరోనా అన్ని ప్రపంచ దేశాలు అతలకుతలం అయినా కూడా ఎంపీలకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు అందరికీ జీతాలు బంద్ పెట్టి కూడా ఆపద బాంధవుడు లెక్క వండుకుంటూ రైతుల పక్షాన నిలబడి కేసీఆర్ గారు రైతు బంధు ప్రతి 6 నెలలకు ఒకసారి తన 9-10 సంవత్సరాల ప్రభుత్వంలో రైతు బంద్ వేసిండు. తప్పకుండా రైతు బంద్ వేసిండు. కరోనా మహమ్మారిలో అంత కష్టంలో ఉన్న ప్రపంచంలో అంత కష్టంలో ఉన్న ఎక్కడ ఆయన ఏది అప్పు తెచ్చిండా తిన్నడా పన్నడా ఏం చేసినా కానీ రైతులను మాత్రం కన్న కొడుకులు లెక్క కాపాడుకున్నాడు. రైతులను ఆడబిడ్డలనైనా రైతులు కేసీఆర్ 10 సంవత్సరాలలో కేసీఆర్ రైతు బంధు బరాబరి పంటకు 6 నెలలకు ఒకసారి ఎకరానికి 5,000 చొప్పున 6 నెలలకు ఒకసారి బరాబరి రైతు బంద్ వేసి రైతులను కాపాడుకున్నాడు. అదేవిధంగా మళ్ళీ నాణ్యమైన 24 గంటల కరెంటు 10 సంవత్సరాలలో నాణ్యమైన విద్యుత్తును నాణ్యమైన కరెంటు ఉచిత 24 గంటల కరెంటులు అది గృహాలకు కానీ రైతులకు కానీ పారిశ్రామిక బిజినెస్దారులకు కానీ ఫ్యాక్టరీలకు కానీ ఎవరి కానీ 24 గంటల నాణ్యతమైన కరెంట్ ఇచ్చి 10 సంవత్సరాలను ఒక వెలుగులు నింపిన కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్కే దక్కింది. దేవాదాయ ప్రాజెక్టు నుంచి కానీ ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ ఈ కాళేశ్వరం నుంచి కానీ కాళేశ్వరము అన్నారం బాజేలు తుందిళ్ళ బ్యారేజీ కట్టి అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లను తీసుకొచ్చి రైతుల పొలాలను బారిచ్చి బీడుబడ్డ భూములను పచ్చని వెలుగులు నింపి మాగాణులను రాగళ్లను దున్నిచ్చి బీడుబడ్ల దున్నులను పొలాలను శెలకలను దున్నుకొని పచ్చని మాగాణులు లెక్క పండించి వ్యవసాయం దండుగన్న వ్యవసాయం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు ప్రభుత్వంలో కూడా వ్యవసాయం దండుగన్న వ్యవసాయం పండుగలాగా తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఇలా మాకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కేసీఆర్ తీరునే చేస్తా ఉన్నాడు కదా పనులు. రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుగా చేస్తే ఇవాళ రైతుల 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నేనే ముఖ్యమంత్రి అయితే నా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి దగాకోరు హామీలు ఇచ్చి డిసెంబర్ 7 తారీఖే సీఎం పదవిలో కూర్చొని డిసెంబర్ 9 తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. ఆ రోజు ఎన్నికల హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమన్నాడు? ఏ కట్అవుట్ లేదు. 2023 డిసెంబరు 12వ తారీఖు అని కట్అవుట్ ఆ రోజు ఎన్నికల హామీలో చెప్పలేదు కదండి. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అది ఏ రైతు కన్నా ఉండని ఆ రైతుకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి కట్అవుట్ ఎందుకు పెట్టిండు? 2023 డిసెంబర్ 12వ తారీఖు మీకు నచ్చట్లేదు? 100% నాకొక్కరి కాదు, మీ టీవీ ద్వారా టీవీ ద్వారా నేను తెలియజేసేది ఒక సామాన్య రైతుగా నాకు కూడా ఒక ఎకరం 14 గుంటలు ఉన్నది నాది నా భూమి. ఇంతవరకు నాకు రైతు బంధు పడలేదు. ఆ రుణం తీసుకున్న 1,30,000 రుణం మాఫీ కాలేదు. ఇక్కడ ఈ తొర్రూరు మండలంలో నే ఒక్క రైతునే కాదు, యావత్తు ఈ 33 జిల్లాలలో అదే పరిస్థితి ఉన్నది. ఏ విలేజ్లో చూసినా ఒక 30% రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా 70% పేదోళ్ళకి కానీ అది ఏ జాతి కానీ రైతు రుణమాఫీ జరగకనే కదండి. తుమ్మల నాగేశ్వరరావు ఒక తీరుగా మాట్లాడతాడు, పొంగులేటి శ్రీధర్ ఒక తీరుగా మాట్లాడతాడు, బట్టి విక్రమార్కు ఒక తీరుగా మాట్లాడతాడు. వాళ్ళదే సఖ్యత లేదు. దయచేసి మీ టీవీ ఛానల్ ద్వారా మేము రైతులను కోరుకునేది ఒకటే, మాకు రుణమాఫీ కావాలి. రైతు బంధు ఇప్పటికీ అప్పుడు ఎన్నికలలో పాలకుర్తికి వచ్చిండు ఎవరు మన హరీష్ రావు వచ్చి మీకు రైతు బంధు పడుతుంది రేపు టింగు అని పడుతుంది అంటే రేవంత్ రెడ్డి ఊరికి ఎన్నికల కమిషనర్ దగ్గర పోయి రైతు బంధు ఆపాలి, మీరు రైతు బంధు వేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు పడే ప్రమాదం ఉన్నదని అంటే అప్పుడు ఆ రోజు రైతు బంధు ఆగింది. ఆ ఎన్నికలు అప్పుడు అసెంబ్లీ అదే రైతు బంధును ఒక విడత వేసిరు. అందరికీ పడలేదు. అది కూడా ఒక 90% కూడా పడ్డది, ఒక 10% పడలేదు. ఆ ఒక్క రైతు బంధు ఆ టైంలో పడ్డది. ఇప్పుడు 2 సార్లు రైతు బంధు వేయవలసింది, ఇంతవరకు వేయలేదు. 15,000 రైతు బంధు ఇస్తానన్నాడు, ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. ఇంతవరకు 15,000 కాదు, కేసీఆర్ పెట్టిన 5,000 కూడా వేయలేదు. ఒకేసారి వేసిండు. అది కేసీఆర్ వేసిన రైతు బంధునే ఒకసారి విడుదల చేసిండు. ఇంతవరకు రైతు బంధు విడుదల చేయలేదు. ఇప్పుడు మళ్ళా వానాకాలం క్రాప్ అయిపోయింది. ఇప్పుడు యాసింగ్ క్రాప్ ఉన్నది. ఈ యాసింగ్ క్రాప్కు ఎస్ఆర్ఎస్పి నీళ్లు లేవు, దేవాదుల ప్రాజెక్టు నీళ్లు లేవు. 24 గంటలు గోదావరి నీళ్లు కానీ ఎస్ఆర్ఎస్పి నీళ్లు కానీ అన్నీ తీసుకొచ్చి చెరువులు కుంటలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఇంతవరకు
వానాకాలం పంటకు నీళ్ళు ఇచ్చింది లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇక వచ్చేది రబీ సీజన్ ఉన్నది, యాసింగి పంటకు నీళ్ళు ఇస్తాడో ఆ నీళ్ళు లేవు, ట్రాన్స్ఫారాలు గాలిపోతున్నాయి, నాణ్యమైన కరెంటు లేదు. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రైతు బంధు కోసం పడవనోళ్ళు బ్యాంకర్ల దగ్గర పోతే అగ్రికల్చర్ ఏఓ దగ్గరికి బొమ్మన్నారు, ఏఈ దగ్గర బొమ్మన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి కూడా మేము రైతులు అందరం పోయి కూడా మా మండల ఏఓ దగ్గర పోయి కూడా మేము ఎవరైతే రుణమాఫీ కానాలో వాళ్ళందరం డీటెయిల్స్ అన్ని ఇచ్చి మొత్తం స్టేట్మెంట్ కూడా బ్యాంకులో 65 రూపాయలు కట్టి స్టేట్మెంట్ తీసుకొచ్చినాం. మా డీటెయిల్స్ స్టేట్మెంట్ కావాలంటే స్టేట్మెంట్ 100% ఫెయిల్ అండి. మీ ఛానల్ ద్వారా నేను ఏ ఛానల్ అని మీరు ఇంటర్వ్యూ చేసిన ఏ ఛానల్కైనా మా రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం నుంచి మా రైతుల పక్షాన చెప్పేది ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలైనా పాలించుకొని ఆయన గెలిచిండు. ఎందుకు గెలిచిండు? ఒకసారి ప్రభుత్వం మారుదాము అనేది కొంతమంది మార్పు వచ్చింది. ఆ మార్పు వల్ల రేవంత్ రెడ్డి దగకోరి హామీలు ఇచ్చిండే. తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు. కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదు. తులం బంగారం ఇస్తలేడు, 1,00,000 రూపాయలు ఇయ్యలేదు. అది అట్లుంది. ఉచిత బస్ అన్నాడు. ఉచిత బస్ ఎవరికండి? గవర్నమెంట్ ఆడామె పోతేనే ఆడామెకు ఆధార్ కార్డు తీపించి ఆమెకు నెలకు పంతులమ్మ ఉంటే ఆమెకు 50,000 నౌకరు వస్తుంది. ఆమె ఉచిత బస్సు వినియోగం. నా భార్య ఉన్నది, ఆమె కూలినాలు పని చేసేది ఎన్నడూ బస్సు ఎక్కదు. బస్సు ఎక్కితే సీటు దొరకదు. మళ్ళీ ఈ మధ్యలో ఏంది 7 గంటల వరకే ఉచిత బస్సు అంటారు. 7 తర్వాత మళ్ళీ టికెట్ కొడతాడు. ఈ మధ్యలో అది కండక్టర్ చెప్తాడు. అది ఒక హామీ. 15,000 అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒకటే అండి, మీ ఛానల్ ద్వారా మేము కోరుకునేది రైతుల పక్షాన 2 లక్షల రుణమాఫీ కావాలి. ఆయన 6 గ్యారంటీలు అన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయనంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంకు మేము రైతుల అందరం అండగుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఉండి ముందుకొచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.